వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అమరావతి ఎక్స్ప్రెస్ సూళ్లూరుపేట వరకు పొడిగింపు చేయాలని మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గూడూరు నుంచి అమరావతి వరకు అమరావతి ఎక్స్ప్రెస్ గూడూరు నుంచి 6 గంటలకు బయలుదేరుతున్న ఎక్స్ప్రెస్ అక్కడికి 10 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 9 గంటల 30 నిమిషాల వరకు చేస్తుందని, అమరావతి సెక్రటేరియట్ నందు పనులు ముగించుకొని ఇక్కడికే ఒకే రోజులో తిరిగి రావచ్చని ఆయన తెలిపారు. ఎక్స్ప్రెస్ ని మన నియోజకవర్గం తరపున, అదేవిధంగా శ్రీకాళహస్తి మరియు సత్యవేడు ప్రజలకు సూళ్లూరుపేట వరకు వస్తే బాగుంటుందని ఆయన తెలియజేశారు. వరప్రసాద్ అన్న రైల్వే శాఖ మంత్రితో మాట్లాడాలని కోరారు. అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ అవసరమైతే ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తానని తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీ బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజానికం పాల్గొన్నారు. మరి ఇక్కడికి 8కి వచ్చేస్తుంది, గూడూరుకి చాలా 8 9:30 10కి వచ్చేస్తుంది. చాలా కన్వీనియంటు. ఎవరం కూడా ఉదయాన్నే వెళ్ళి అక్కడ సెక్రటరియట్లో పని చూసుకొని మళ్ళీ అదే ట్రైన్కి మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మన నియోజకవర్గం తరఫున మరి అదేవిధంగా కాళహస్తి, సత్యవేడు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సూళ్లూరుపేట వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయించుకొచ్చేదానికి అన్నగారిని రైల్వే మంత్రితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని మీ అందరి తరఫున వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ బాధపడుతున్నారు. సూళ్లూరుపేటలో దిగి మళ్ళీ మేము వెనక్కి రావాల్సి వస్తుందని. గతంలో ఆ ట్రైన్లన్నీ ఇక్కడ ఆగేటివి, ఇప్పుడు ఎందుకో ఆపడం లేదు. దాన్ని కూడా మరి రైల్వే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఇక్కడ స్టాపేజ్ ఏర్పాటు చేయమని చెప్పని అన్నగాని కోరుతా ఉన్నాం. ఈ సైక్లోన్ షెల్టర్స్ కానీ ఏర్పాటు చేస్తే సముద్ర ఒడ్డున కానీ ఎక్కడైనా తీర ప్రాంతాల్లో అవి చాలా ఉపయోగపడతాయి జనానికి. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో అన్న వాటిని మంజూరు చేయించాలని చెప్పని అందరి తరఫున కోరుతూ సెలవు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చి దురదృష్టకరం. సాధారణంగా ఏ బండి కూడా ఒకవైపు ఆగినప్పుడు రెండో వైపు కూడా అవుతుంది. చెన్నై నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నాయుడుపేటలో అవుతుంది. కానీ తిరిగి హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేటప్పుడు ఆగట్లేదంటే అది చాలా అశోచనీయంగా ఉంది. కనుక అది తప్పనిసరిగా అది చేయించవలసిన ఆవశ్యకత ఉంది. పోయినసారి వారు నిలవల మా ఎమ్మెల్యే గారు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ, పోయినసారి గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పినాకిని ఎక్స్ప్రెస్ ప్రజలు కోరిన తర్వాత ఇది ఏర్పాటు చేశాను, ఆగడం జరిగింది. అది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. సో అది ఆ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కూడా ఆపడానికి నా వంతు చేస్తాను. ఈసారి వారు అనుభవంతులు కనుక, వారు ఎంపీగా చేశారు కనుక మేమిద్దరం కలిసి అవసరం వస్తే అక్కడ కూర్చుని కొద్ది రోజులు ఉండి అక్కడ అన్నీ ఏమైతే ఈ అభివృద్ధి పథకాలన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయో వారు తప్పనిసరిగా చంద్రబాబు గారికి తెలియచేసి వారి ఆశీస్సులు తీసుకుని, వారి బిడ్డల ఆశీస్సులు, వారు ఇద్దరు కలిసి చంద్రబాబు గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని మేము ఢిల్లీలో ఉండి పనులు